ఆంధ్రప్రదేశ్లో మూడోసారి కూటమి సంబంధించినటువంటి నేతలు అధికారం ఫామ్ చేయడం కావచ్చు, ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి సవాళ్ళు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఉన్నాయండి. ఇప్పుడు ప్రజలు ఎందుకు విసిగిపోతున్నారు అస్తమానం? ప్రజలు జీవితాంతం ఎప్పుడు వీళ్ళు ప్రయోగాలు చేయడమా? ప్రయోగాలు తీసేసి వీడిని నింపే వాడిని చేద్దాం, వాడిని నింపే వీడిని చేద్దాం, ఇదే చేయడమా? ప్రజలు నిర్భయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చెప్తాడు, వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి మనం దీన్ని కోసి పక్కన పెడదాం, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దాం. అనుభవజ్ఞులు కూడా ఉండాలి, కొత్త వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు ఇద్దాం. ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిద్దాం. లక్షల కోట్లు చెప్పు, నువ్వు ముఖ్యమంత్రి గారులే వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, నీ లెక్కంతా నీ బతికంతా నా దగ్గర 1,00,000 కోట్లు ఆస్తుంది నా దగ్గర. చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు, చాలు, హ్యాపీ. దేశం కోసం, ప్రజల కోసం బతుకుదాం. 24 గంటలు దేశం కోసమే బతుకుతాం, ప్రజల కోసం బతుకుతాం, అందరూ హ్యాపీ, ఎవ్వరికి కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేని వాళ్ళ గురించి మాట్లాడదాం. అందరూ అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీ. ఎవరైతే రాజకీయాలు లేరో, ఎవరికైతే ప్రజాజీవనంలో లేరో, ఎవరు హ్యాపీగా లేరో, అన్హ్యాపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేద్దాం. ఈ లక్ష్యంతో కనుక రాజకీయ పార్టీలు కనుక ఈ 2024లో కనుక అనుకున్నట్టయితే ఎవ్వరూ వాళ్ళని అధికారం నుంచి దించరండి. అధికారంలో తప్పులు చేయడం, అధికారాన్ని కాపాడుకోవడం కోసం తప్పులు చేయడం, ఈ తప్పులన్నింటినీ రక్షించుకోవడం కోసం ఇంకో తప్పులు చేయడం, అర్థమైంది కదా మీకు? మనకు ఉంది కదా, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం నుంచి బయటపడడానికి మనం ఇంకో అబద్ధం ఆడవలసి వస్తుంది, రకరకాల అబద్ధాలు. అంచేత మనకన్నా మనకు ఓటేసిన వాళ్ళు, మన వెనకాల తిరిగిన వాళ్ళు, ప్రజలు చాలా దుర్భర జీవితంలో ఉన్నారు. వీఆర్ బెటర్ దాన్ దోస్ పీపుల్, ఎంత కావాలండి? ఏ శాశ్వతంగా ఎవరు బతకని వెళ్ళిపోతాం, అందరూ ఈ 1,00,000 కోట్లు ఉండిపోతాయి ఇక్కడ. అంతేగా, దేశంలో ఎవరు దరిద్రుడు ఉండకూడదు, ఎవడు పేదవాడు ఉండడానికి వీల్లేదు, ఎవడు అన్నం గురించి అన్నార్తులు ఉండకుండా, బాధితులు ఉండకుండా ఆ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాజకీయ లక్ష్యంతో ఉన్నట్టయితే వస్తున్నారండి. రాజకీయాలకు మంచి వాళ్ళు కూడా వస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వద్దు, పాపిష్టి సొమ్మొద్దు, తినద్దు మనం. ఉసురు, విపరీతమైన ఉసురు, సహజ మరణాలు ఉండవు. ఓ మిత్రుడు అన్నాడు, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు అంత అవినీతి, అక్కడ అంత అవినీతి, వీళ్ళు ఎవరు రిటైర్ అవ్వరండి అన్నాడు ఆయన. ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పను. ఇక్కడ ఎవరు సహజంగా రిటైర్ అవ్వరండి అన్నాడు. ఉద్యోగం విరమణ రిజైన్ చేస్తారు? రిజైన్ కాదు సార్, ఉద్యోగం చేస్తూ చచ్చిపోతారు అన్నాడు. ఏమన్నాడు? పాపిష్టి సొమ్ము సార్ అన్నాడు. ఇక్కడ ఎవ్వరు సహజంగా రిటైర్ అయిన వాళ్ళు ఉండరు సార్ అంటే సహజ మరణం ఎవ్వరిది సహజ మరణం కాదు. పాపిష్టి డబ్బు తిని రోగాలతో చచ్చిపోతారండి అన్నాడు. నేను ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పను కాబట్టి వద్దండి మనకి సహజ మరణాలు, అనాయాస మరణాలు. పెద్ద వాళ్ళు ఉండేవారండి, చొక్కారావు గారు ఉండేవారు, ఎంత 95 100 ఏళ్ళు బతికాడు కదా. గుంటూరైనా చొక్కారావు గారు గుంటూరు ఉంటా కదా. అవును సార్, 100 ఏళ్ళు బతికాడు, నీతివంతుడే. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడాలంటే ఆయనే వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడచ్చు ఆయన సమస్య గురించి. ఓకే, కాబట్టి సుదీర్ఘమైన రాజకీయం ఉన్నారు అటువంటి మహాపురుషులు. రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ట్రాన్స్పరెన్సీ, ప్రజలు అది కోరుకుంటున్నారు. దోపిడీ లేని వ్యవస్థ కావాలి, దోపిడీ లేని రాజకీయం కావాలి, దోపిడీ లేని వెనుపోటు లేని రాజకీయం కావాలి. అంచేది ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు, అవేర్నెస్ వచ్చింది. ప్రజలు తిన్నగా, పాలకులు తిన్నగా లేకపోతే రహస్యంగా వెళ్ళి ఈవీఎంలో నొక్కేశారు, నేను పీకేశానని చెప్పలేదు రహస్యంగా. అందరినీ బొబ్బి పెట్టారు కదా. నేనంటే నేను, నాకు 150 సీట్లు, నాకు 150 సీట్లు అనుకున్నారు. ప్రజలు నవ్వుకున్నారు. మా తీర్పు లోపల ఉంది పెట్లో. జడ్జిమెంట్ పెట్లో ఉన్నా కూడా బయట నడిపారు కదా డిబేట్లు. అంచేత వాటిలన్నింటికి ససి చెప్పి ప్రజాస్వామ్యంలో నీతివంతమైన పరిపాలన భారతదేశంలో సాధ్యమయ్యింది
అని ఒక పని కనీసం 20 ఏళ్ళకి రుజువు చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.